మన ఇళ్లల్లో కూడా కోపం వస్తే వస్తువులు పగలగొట్టే వాళ్ళున్నారు కదా! అలాంటి వారికి ఈ చిన్న కథను చెప్పండి. ఒకరోజు వినాయకుడు ఇంటి బయట కూర్చొని మట్టి బొమ్మలను తయారు చేస్తున్నాడు. సింహం, పక్షి బానే వచ్చాయి కానీ ఏనుగు మాత్రం సరిగా రావడం లేదు. ఇవన్నీ చూస్తున్న పార్వతీదేవి బొమ్మలు చేస్తున్నాడని చాలా ఆనందపడింది. కానీ వినాయకుడికి కోపం రావడం గమనించి పక్కకే వచ్చి కూర్చుంది. అంతలోనే వినాయకుడు కోపంతో బొమ్మలన్నిటినీ పగలగొట్టేసి ఏడవడం మొదలుపెట్టాడు. ఇదంతా గమనించిన పార్వతీదేవి నవ్వుతూ గణేశుణ్ణి ఓదారిస్తూ ఇలా చెప్పింది: కోపం అన్నిటినీ నాశనం చేస్తే ఓపిక అనేది కొత్త కొత్త ఆలోచనలను ఇస్తుంది అని. అమ్మ మాట విని మళ్ళీ ఓపికగా బొమ్మలు చేయడం మొదలుపెట్టాడు. కాసేపట్లోనే చాలా అందమైన బొమ్మల్ని తయారు చేసి వాటితో ఆడుకున్నారు. కోపం అన్నిటినీ కూల్చేస్తుంది, కానీ ఓపిక తయారు చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.